ఆయన కడిగాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఆయన్ని ప్రభువుగా అంగీకరించగలిగితే, ఆయన్ని దేవుడుగా ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఏమండి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏమండి, యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద మనం బ్రతికితే, ఏమండి, మనందరము పరలోకానికి వెళ్తాము. నశించిపోతున్నా ఏమండి వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంతో ప్రేమ చూపించాడు. మనం చేసిన పాపంకు బదులుగా ఆయన పశ్చాత్తాప పొందాడు. ఏమండి, ఆయన దెబ్బలు పొందాడు. ఏమండి, ఆయన కొట్టబడ్డాడు. ఏమండి, ఆలోచన చేయండి. ఈరోజు చూడండి, ఏ ఒక్కరు కూడా ఏమండి మరి మంచి చేసిన వారి కొరకు ఎవరైనా ముందుకు వస్తారేమో కానీ, ఏమండి, ఈ భూమి మీద ఏ ఒక్కరు మంచివారు కానీ మన కొరకు దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, మనందరికీ మోక్షాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభునందు ఏమండి ఏ పాపం లేదండి. ఆయన ఈ భూమి మీద మనిషిగా బ్రతికినప్పుడు ఆయన జీవితంలో ఎటువంటి మచ్చ లేదు. ఆయన మాటల్లో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన చూపులో కానీ ఎటువంటి పాపం లేని గొప్ప దేవుడండి. కనుక యేసే సర్వలోకానికి రక్షకుడు. యేసు ప్రభు యుగయుగాలు ఏమండి ఏకరీతిగా ఉండే దేవుడు. కనుక ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభు మాటల్ని మీకు తెలియచేయడానికి మీ గ్రామానికి వచ్చి ఉన్నాము. ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, దేవుడి రాజ్యానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ పరలోకానికి మార్గం అండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరం తండ్రి అయిన దేవుని దగ్గరికి, పరలోకానికి చేరలేరని యేసు ప్రభు వారు చెప్పారు. కనుక ఆలోచించండి. ఏ కులానికి, ఏ మతానికి నాయన సంబంధించిన మాటలు ఇవి కాదు, మనందరికీ సంబంధించిన మాటలే. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మారు మనసు పొందాలి. యేసు ప్రభు దేవుడని మనము ఒప్పుకుంటే, ఏమండి, యేసు ప్రభు వారు ఆ శిలువలో చనిపోయిన తర్వాత ఏమండి ఆయన్ని సమాధి చేశారు. ఆ సమాధి చేసిన తర్వాత 3వ దినమున ఆయన సజీవుడుగా, పునరుద్ధానుడై దేవునిగా ఆయన తిరిగి లేచాడు. కనుక మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం చనిపోతే, ఏమండి, మరలా మనకి బ్రతుకుంది. మనము పరలోక రాజ్యంలో యుగగాలు దేవుడితో ఉండే భాగ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే పాప క్షమాపణ మనం పొందుకోవాలి. యేసు ప్రభు మనుషులందరి పాపాన్ని